ఇవాళ మౌనవ్రతంలో ఉన్నా కాబట్టి బతికి బయటపడ్డా. 11 అవుతుంది మార్నింగ్. ఆద్యకి స్కూల్ టైం, లంచ్ టైం అవుతుంది. 2 పొటాటోస్ ఉంటే కర్రీ చేద్దామని కట్ చేసే లోపు వెజిటేబుల్స్ వచ్చినాయి. ములక్కాయ, టమాటా పంపించిండ్రు. ఇక కట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ సపరేట్ కర్రీ 2 కర్రీస్ చేస్తే ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు కర్రీస్. సో ఏం చేసినా అన్నీ కలిపి వండిన. ఈ కర్రీ కనుక వచ్చాక తింటే ఎన్ని తిట్లు ఉంటాయో అని భయపడుకుంటూ ఆలోచించుకుంటూ వంట చేసిన. పర్లేదు, వారానికి ఒకసారి మౌనవ్రతం ఉండడం వల్ల ఇంట్లో కొంచెం అప్పుడప్పుడు చికాకులు తగ్గుతాయి అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మౌనవ్రతం చేయండి. మేము మౌనవ్రతంలో ఉన్నాం కాబట్టి సైలెంట్గా తినేసిండి కర్రీ. లేదంటే ఎంత నసిగేటోడంటే బా ఇట్లా ఎవరైనా చేస్తారా, ఇట్లా ఎందుకు చేసినావు, అస్సలు బాగాలేదు, ఇట్లా చెయ్యకు, చూడ్డానికే తినబుద్ధి కావట్లేదని ఎన్ని అనేవారో అసలుకి. పాపం తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుండే, అద్దే ఇద్దే అనే బాధ లేకుండా మౌనంగా ఉండడం వల్ల.